సూర్యాపేట జిల్లా కేంద్ర సమీపంలో కుడకుడ రెవెన్యూ పరిధిలో భూదందాలకు తెరలేపి భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర నాయకుడు సంకినేని వరుణరావు ఆరోపించారు. కుడకుడలో 126 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూములను బీజేపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. నిబంధనలకు పాతరేస్తూ ఖాళీ భూమికి భవనాల క్రమబద్ధీకరణతో 58, 59 జీవోలు అమలు చేశారన్నారు. ఒక్కొక్కరికి 100, 1900 గజాల భూమి వరకు ఎటువంటి పరిశీలన చేయకుండా జీవోను అమలు చేశారన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూ కుంభకోణాలపై హైకోర్టుకు వెళ్తామన్నారు. అయితే సూర్యాపేటలో ముఖ్యంగా సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం గారు వారి వైఫ్ పేరు పైన 200 గజాలు చేయడం జరిగింది. చెనగాని అంజమ్మ సర్వే నెంబర్ 126లో 133 గజాలు 59లో చేసింది. కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు 133 గజాలు ఉంటే 58లో చేయాలి, ఆయన కానీ అమ్ముకోవడం కోసం అని. ముదిరెడ్డి అనిల్ రెడ్డి 200 గజాలు. ఈయన ఒకటి సరిపోదన్నట్టు 2 ప్లాట్లు. అంటే మరి ఏ కోటాల మరి ఈయన అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి, మరి జగదీశ్వర్ రెడ్డి అంటే ఆడ కేసీఆర్కి వేరే సర్వీస్ చేసినందుకు ఆయన వేరే పోస్ట్ వచ్చింది. మరి ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో మరి ఈయనకు శంకరమట్టి నిరంజన్ రెడ్డి ఈయన 131 గజాలు. ఈయన ఏదైతే సుమన్ టీవీ అని పెట్టుకుని ఫ్రాడ్ టీవీ ఇప్పుడు దాంతో కూడా వసూలు చేయడానికి సూర్యాపేటలో ఆ సుమన్ టీవీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేస్తారు. ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్తో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికో కొందరు ప్రమోట్ చేయడం కోసమని ఆయన జనాలకు వచ్చింది. మీసాల కృపమ్మ, లింగంపల్లి శ్రీనివాస్ అని ఈ ఫ్లైఓవర్ పెయింట్ వేసిన ఆయన. అది కాకుండా 100ల కొద్ది కాంట్రాక్ట్లు ఏది ఎవరికి తెలియకుండా 100ల కొద్ది అని నేను ఎందుకంటున్నాను. ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియదు. మన కంటి చూపులో కూడా మనకు ఎవరికి కనపడని కాంట్రాక్ట్లు కూడా నాకు వచ్చినాయి పెయింటింగ్. అదే కాకుండా నోముల మహేష్, సారగండ్ల కరుణశ్రీ, నెమ్మాది మరియమ్మ, గుర్రం రవీందర్ రెడ్డి, మహమ్మద్ సల్మా, పగిళ్ళ శంకర్, గుడిపల్లి సరస్వతి, ఉట్కూరి మాధవి, నాగవెల్లి చైతన్య కుమార్, కటికం శ్రీనివాస్ గౌడ్. అయితే ఈయన ఇల్లు చూస్తే కూడా ఈయన కూడా 133లో 133 గజాలకు 58లో కాకుండా 59లో చేసింది. ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, నాగారంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, జాజిరెడ్డిగూడెంలో ఎక్కడో ఉన్న వాళ్ళని వీళ్ళ బంధువుల పేర్ల పైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేపించడం. కీసర వేణుగోపాల్ రెడ్డి, ఏర్కల కౌశిక్ రెడ్డి, చేపూరి అరుణ, ఎల్క హరీష్, మొండికత్తి వసంత, పగిళ్ళ జానకిరాములు, ధరావత్ సందీప్, రెడ్డబైన గంగమ్మ, ధరావత్ వర్షిణి భాను, ధరావత్ శారదాబాయి, షేక్ గౌరీ బి, గౌస్ బి, పంజాల మనమ్మ, షేక్ జానీ బి, పెద్దకట్ట జోసెఫ్, సాగర్ కుమారి, గొట్టిముక్కల మంజుల, బొట్టబోయిన ఎల్లమ్మ, గుర్రం అనసూయ, గోని అరుణ్ కుమార్, శిగ కీర్తి, ఆడిమల్ల ఈదయ్య, చందుపట్ల వెంకటమ్మ, బుక్య నాగమ్మ, వంగాటి పద్మ, ఎర్కాల కావ్య, బత్తుల రమాదేవి. అయితే ఇందులో ఎర్కాల కౌశిక్ రెడ్డి అని ఉన్నాడు. జగదీశ్వర్ రెడ్డికి బినామే కాకుండా జగదీశ్వర్ రెడ్డి కబ్జాలు చేసిన 100 ఎకరాలలో ఈ ఎర్కాల కౌశిక్ రెడ్డి అనేటువంటి కూడా ఒక పాత్ర ఉంది. వాళ్ళ చుట్టం ఈయన, వాళ్ళ భార్య సైడ్ చుట్టం అనేది విన్నాను. ఆయన 24 గంటలు జగదీశ్వర్ రెడ్డి పక్కనే ఉంటాడు. ఖమ్మంలో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈయన ఏజ్ చూస్తే ఈయన 92లో పుట్టినాడు. 92లో పుట్టిన అతను ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికే టికాణా లేనప్పుడు, జగదీశ్వర్ రెడ్డికి ఇక్కడ ఇల్లే లేనప్పుడు ఈయన వచ్చి ఇక్కడ ఇదే ఖాళీ జాగాలో ఈడ ఇల్లు కట్టుకున్నాడంట. మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేశాడు. దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ గాడని నాకు చెప్పినో, కలెక్టర్ మించిన